థర్డ్ టైం టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ప్లేయర్స్ సెలబ్రేట్ చేశారు, ఫ్యాన్స్ కూడా సెలబ్రేట్ చేశారు. కానీ హానెస్ట్గా చెప్పాలంటే మెజారిటీ ఆడియన్స్కి ఆ కిక్ అండ్ ఎక్సైట్మెంట్ అయితే రాలేదు. నేను కూడా అందులో ఒకటనే చెప్తాను. అంత డామినేషన్తో న్యూజిలాండ్ నేషనల్ క్రికెట్ టీంని ఓడించి కప్ గెలిచినా కూడా ఆ ఎమోషనల్ హై మూమెంట్ అయితే రాలేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీరు నాతో డిసగ్రీ అయితే నేను రెస్పెక్ట్ చేస్తా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది. ఇండియాలో క్రికెట్ని రిలీజియన్గా చూస్తారు. అలాంటి దేశంలో కూడా ఈసారి కప్ గెలిచినా ఆ లెవెల్ ఎక్సైట్మెంట్ అయితే కనిపించలేదంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో పాయింట్స్ ఏవో చూడాలంటే వీడియోని అయితే లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ట్రాఫీస్ మధ్య టైం గ్యాప్. 2011లో MS ధోని కెప్టెన్సీలో ఓడిఐ వరల్డ్ కప్ గెలిచాం. దాని తర్వాత నెక్స్ట్ ICC ట్రాఫీ కోసం 12 years వెయిట్ చేయాల్సి వచ్చింది. మధ్యలో చాలా హార్ట్ బ్రేక్స్ ఎదురయ్యాయి. 2015 ఓడిఐ వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఎలిమినేట్ అయ్యాం. 2016 T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఎలిమినేట్ అయ్యాం. 2019 ఓడిఐ వరల్డ్ కప్లో సెమీఫైనల్లో ఎలిమినేట్ అయ్యాం. అండ్ 2023 ఓడిఐ వరల్డ్ కప్లో ఫైనల్లో ఎలిమినేట్ అయ్యాం.